హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 19వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానే రాదని అనుకుంటారట. వీళ్ళు ఒక రకం. వీళ్ళు ఒకరు దేవుడిని ఆధారం చేసుకొని ఈ చెడు బ్రతుకును విడిచిపెడతారు, ఈ చెడు పద్ధతులు విడిచిపెడతారు. వాళ్ళ జీవితంలో ఏదైతే ఉందో అక్రమ సంపాదన విడిచిపెడతారు. వాళ్ళ శరీరాలను దేవుని నామ మహిమార్థమే సజీవ యాగాలుగా ఇస్తారు. దేవుని కృపలో వాళ్ళు దేవుడు చూస్తున్నాడని బ్రతుకుతారు. మరొకరు ఇష్టానుసారంగా జీవిస్తారు, దేనిని విడిచిపెట్టరు, దేవుని కోసం దేనిని వదులుకోరు, దేవుని కోసం రోషంగా జీవించరు. ఏమి ఉండదు. ఇక్కడ ఆ బ్రతుకు, అక్కడ ఆ బ్రతుకు, మందిరంలో ఒక బ్రతుకు, బయట ఒక బ్రతుకు, స్నేహితుల ఇంట్లో ఒక బ్రతుకు, ఇంట్లో ఒక బ్రతుకు, ఒకరిని మోసాలు చేస్తూ బ్రతికేస్తుంటారు. దేవాలయంలో కూడా ఇలాగే బ్రతికేస్తూ ఉంటుంటారు. వాళ్ళు పైగా ఏమనుకుంటారట, యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు అనుకుంటారట. కానీ ఏ కీడు మనకి రాదు అని అనుకుంటారట. కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకున్నానని, జీవగ్రంథం పెట్టుకున్నానని, రక్షణ తీసుకున్నానని అనుకున్నంత మాత్రాన ఏ కీడు కాదు, ఏ కీడు రాదని అనుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకొని ఉన్నావో నీవెలా బ్రతకాలి? చక్కగా బ్రతకాలి. నీ బ్రతికి ఎలా ఉండాలి? దేవుని చూపించే విధంగా ఉండాలి. మాటల్లో కాదు, క్రియలలో కుటుంబంలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. వీధిలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నీ చుట్టాలు, నీ బంధువుల్లో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నీ ఇంటిలో నీకు సంబంధం లేని వ్యక్తులు ఎవరు ఉండకూడదు. నీ ఇంటిలో నీకు అనవసరమైన వాళ్ళు ఎవరూ ఉండకూడదు. అతి ప్రేమ, అతి స్నేహాలు, అతి మర్యాదలు, దురభిమానము, విందులు, భోజనాలు ఇలాంటి కాదు. అసలు ఇది కాదు. క్రైస్తవ్యం అంటే ఇది కాదు. నీ బ్రతుకు దేవుణ్ణి చూపించాలి. నీ బ్రతుకు దేవుని నువ్వేదో ఇవ్వడం వల్ల ప్రేమ కాదు. ఏదో ఆహారం పెట్టేశాను, బట్టలు ఇచ్చేసాను, ఏదో ఆస్తి ఇచ్చేసాను, కానుక ఇచ్చేసాను అంటే పరలోక రాజ్యం వెళ్ళిపోరు. కానీ నీ జీవితం దేవుడికి మాదిరికరంగా ఉందా? దేవుడు నీ బ్రతుకులో కనబడుతున్నాడా? నీ జీవితంలో దేవుడు కనబడుతున్నాడా? అప్పుడు ఏ కీడు నాకు రాదు. ఎందుకు రాదు? అది వస్తాయి. మరేంటి అంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. దానియేలు సైతం సింహాల బోన్లోకి వెళ్ళాల్సి వచ్చింది, కానీ దేవుడు దానియేలుని తప్పించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, అననీయ, అజర్య, మిషాయేలు వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ దేవుడు అగ్నిగుండంలో వాళ్ళని తప్పించాడు. ఏ కీడు రాదు అంటే అది రాదు అని కాదు, అది వస్తుంది, కానీ నీకు రాదు. దేవుడు అడ్డుపడతాడు, దేవుడు అడ్డంగా ఉంటాడు, దేవుడు కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.